ఒకసారి ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్లో ఉంటామని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేస్తూనే ఉండాలి. అది రాజకీయ నాయకుని యొక్క రాజకీయ కార్యకర్త యొక్క లక్షణం అయి ఉండాలి. అదే నిజమైన రాజకీయం. లేకపోతే రాజకీయాలకు ప్రజా జీవితానికి అసలు అర్థం లేదు, ఒక లక్ష్యం కూడా లేదు. అది గుడ్డెత్తి చేనులో పడి మేసినట్టుగా ఉంటుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియను ఒకసారి మనం ఈ జీవితాన్ని ఎంచుకున్న తర్వాత నేను రాజకీయాలలో ఉండాలి, నేను ప్రజా జీవితంలో ఉండాలి అని ఒకసారి అనుకున్న తర్వాత నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. మేము అధికారంలో ఉంటేనే లెక్క, మాకు పవర్ ఉంటేనే లెక్క. అందుకోసం మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే మన పీఆర్ఎస్ పార్టీది ఒక ఉజ్వలమైన ప్రస్థానం. మనది విజయగాథ, అపజయగాథ కాదు. ఎవరున్నారండి 2000 సంవత్సరంలో తెలంగాణకు? మర్చిపోయినాం కదా మనందరం కూడా. ఎక్కడ తెలంగాణ, ఏం తెలంగాణ? నన్నే అన్నారు చాలా మంది, తెలంగాణ పోదాం రాదంటే క్యా దుకాణంలాగా షాప్ అని మాట్లాడింది. అంత దారుణంగా మర్చిపోయింది. కంప్లీట్ బానిసలం అయిపోయినాం కదా ఆ రోజు. మన భాషను మాట్లాడడానికే భయపడే రోజులు అది. మన సొంత మాతృభాషను బషీర్బాగ్లో కాల్చివేయటం ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఒక దశలో ఇంకా లాభం లేదని ఒక పిడికెడు మందితోని ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండే రాష్ట్రంలో అతని చేతిలో 29 మంది ఎంపీలు, 185 ఎమ్మెల్యేలతో గెలిచినట్టు 20 ఏళ్ళు రాజ్యంలో ఉంటాడు. పేపర్లు, మీడియా అంతా ఆయన చేతిలో, సినిమా పరిశ్రమ వాళ్ళ చేతిలో, మొత్తం పరిశ్రమలు వాళ్ళ చేతిలో. వాళ్ళు గీసిందే గీత, వాళ్ళు రాసిందే రాత. ఆనాడు నేను తెలంగాణ రాజకీయం మొదలుపెట్టిన. ఎంత ధైర్యం కావాలా? చిన్న విషయమేనా? ఆ రోజు మొదలుపెట్టి కొట్టాడితే అద్భుతమైన విజయాన్ని సాధించి మనం తెలంగాణ సాధించుకున్నాం. తదనంతరం 10 years కూడా ఉజ్వలమైన పరిపాలన చేసినాం. మనం ఏ ఒక్కరిని వదిలిపెట్టలే. సరే, ఓట్లు వచ్చుడు రాకపోవడం పక్కన పెట్టండి. ఓట్లు మనకు మొత్తమే రాలేదని కాదు, మనం 39 ఎమ్మెల్యేలు గెలిచినాం. తర్వాత 1.8%తో మనకు ఓటమి వచ్చింది. టీఆర్ఎస్ రాజేంద్రరావు ఒకటి చెప్పగా 99వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు రెండవసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు కె చంద్రశేఖరరావును మంత్రివర్గంలోకి తీసుకొని ఉంటే అసలు టీఆర్ఎస్ పెట్టి ఉండేవాడా? ఈ ఒక్కదానికి జవాబు చెప్పావు నువ్వు. తెలంగాణ రాజకీయాలకు వాడుకుంటున్నారు. తెలంగాణ పట్ల మీకు కాదు చిత్తశుద్ధి ఉంది, చిత్తశుద్ధి మాకుంది తెలంగాణ పైన. ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నా, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అడుగుతుంది, నేను ఎక్కడ తప్పు చేశారో నాకే అర్థం, చెప్పండి, సరి చేసుకుంటా. నేను కష్టపడ్డ 5 సంవత్సరాలు ప్రజలు ఓట్లే లేదు కాబట్టి నేను పని చేయను, నేను ఉండను. ఎప్పుడన్నా మీరు చేసిందరా? పోని మీ 10 ఏళ్లలో ఏం చేసినారు? ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ఇప్పుడు చెప్తలేను, ఎందుకంటే ఆ పార్టీ లేదు. వారు ఒక ఉన్నారా? మీరు మీ పార్టీ ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఒక పుస్తకం రాసిండ్రు, మనసులో మాట. మనసులో మాట అని ఒక పుస్తకం రాసిండ్రు. ఆ పుస్తకంలో రాసిన మాట ఏంటంటే, ఉద్యోగాలు నియామకం చేయొద్దు, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం వృధా, ప్రభుత్వ ఉద్యోగం అనేది శాశ్వతం, భద్రం అనే భావనతో పనిచేయకుండా ఉన్నారు. ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ వల్ల ప్రభుత్వం అప్పుల ఊబిలో చిక్కుకపోతుంది. ఇప్పటికే 1,00,000 ఉద్యోగులు అదనంగా ఉన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా కాంట్రాక్టు పద్ధతికి మారడం వల్ల ఖర్చులు తగ్గుతాయి. వాళ్ళ నాయకుడు రాసిన మనసులో మాట పుస్తకం. వాళ్ళేమో ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వమని మాట్లాడతారు. వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలా బాబు వస్తాడు, జాబిస్తాడు, ఇంటికొక ఉద్యోగం. టీఆర్ఎస్ పార్టీ చెప్పలే. మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పింది తప్పకుండా చేసి చూపే నాయకుడు కేసీఆర్ తప్ప మేము మీలాగా ఓట్ల కోసం ఊటకో మాటనో, లేదా ఓట్ల ముందు ఒక మాట, ఓట్ల తర్వాత ఒక మాట. Thank you very much for watching this video. Please like, comment, share the video and subscribe the channel.